కదులుచున్నది. అందులో ఎవరున్నారంట? ఆ నోవలో ఎవరున్నారంట? ఒక రెడ్డి వచ్చేవాళ్ళంట. ఆయన చనిపోయినాడు. ఒకటి కృష్ణారెడ్డి ఆయన పేరు. అదిలో నా నోవ కదులుచున్నది అని ఒక పాట పాడేవాడు 30 ఏళ్ళ క్రితం. కాబట్టి ఆ నావలో మనం ఏం చేయాలంటే ఉండాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్పండి, అతడు నేను చూడటానికి ఎదుర్కొని వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తానంట? ఈ హృదయం సంతోషించాలి. ఎక్కడ సంతోషమా? హృదయంలో సంతోషం. దేవుని ఈరోజు నిజంగా మా చెల్లెలు మీ పాసమ్మ గారు మా యొక్క హృదయంలో సంతోషం. నేను ఒక ఆయన అడుగుతాను, మమ్మీ నేను పుట్టి ఎంతవరకు నాకు కేక్ కూడా తెచ్చిలేదు. నేను వాళ్ళకు పోయేది బర్త్డే, మా చెల్లి కూతురే అమ్మ అని అడుగుతుంది. మా మమ్మీ ఒక్క రోజు కూడా మాకు కేక్ తీసుకొచ్చి నాకు కట్ చేయలేదు అని అడుగుతాను. సరే మనం తీసుకొస్తాను, అదేదో కూల్ కేక్. ఇప్పుడు దానికి ఒక కేక్ వచ్చేసి కేక్లో కూడా కూల్ కేక్, అది కొంచెం కరిగిపోతాయి. ఇప్పుడు ఏం కేక్ తెచ్చారో తెలియదు. కాబట్టి దేంట్లో ముగిస్తాము? ఇప్పుడు కేక్ కటింగ్లో ముగిస్తాం. చివరిలో దేంట్లో ముగిస్తామా? కేక్ కటింగ్. తర్వాత భోజనాలతో కదా. ఆమె లేవియా మంచి వడలు కాల్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వడ కాల్చారా, భోజనం చేశారా, ఏం చేశారో మనకు తెలియదు. కానీ చివరిలో దేంట్లో ముగిస్తాం? ఈటింగ్లో ముగిస్తాం. స్టార్టింగ్లో దేంట్లో స్టార్టింగ్ చేసాము? పాటలతో ప్రార్థన. కాబట్టి ముగించేది దేంట్లో? ఈటింగ్. కాబట్టి ఇవన్నీ మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు హృదయంలో ఏముంది? సంతోషం. ఎవరికి? అందరికీ. బ్రదర్ చెప్పారు అందరికీ. ఈరోజు ఆయనకు మాత్రమే కాదు, మనం అందరికీ కూడా దేవుని స్తుతించడం వలన ఏమొస్తుంది? మనకు సంతోషం. దేవుడు ఎందుకు స్తుతిస్తాడంటే మన హృదయంలో ఏమొస్తుంది? సంతోషం. నా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నానని చెప్పారు ప్రభువారు. ఏం చెప్పారమ్మా? సమాధానం మీకు అనుగ్రహించున్నాను. మీ సంతోషం ఎక్కువగా ఉండినట్లుగా ఏంటంటే మీ సంతోషము ఎక్కువగా ఉండాలి. కాబట్టి సంతోషం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. అప్పాలు ఏం చేస్తాడు? సంతోషాన్ని పీకేస్తాడు. సంతోషాన్ని ఏం చేస్తాడమ్మా? పీకుతాడు. మన హృదయంలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు అట్లా చెప్పారే, వీళ్ళు ఎట్లా చెప్పారే, ఈ నెల ఏమవుతుందో అట్లా చెప్పేసి ఏం చేస్తాడంటే మన హృదయంలో ఉన్న సంతోషాన్ని వాడు లాగడమే ఎవరి యొక్క పని? అపవాది యొక్క పని. కాబట్టి ఈ సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి జన్మించినప్పుడు ఏమైంది? ఏమొచ్చిందమ్మా? సంతోషం. దేవుని స్తోత్రం. ఉందే లేదా? 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. 2:10. தேவதூதன் அவர்களை நோக்கி பயப்படாதிருங்கள், இதோ எல்லா ஜனத்துக்கும் மிகுந்த சந்தோஷத்தை உண்டாக்கும் నచ్చేది உங்களுக்கு அறிவிக்கிறேன். కాబట్టి దేవదూత అతన్ని చూసి భయపడకుడి అని చెప్పారు. ఈ నెలలో ఏం చేయకూడదంట? భయపడకూడదు. అన్ని విషయాలు ఒమిక్రాన్ వచ్చింది, భయపడకూడదు. 2019 నుంచి మనకేముంది? COVID-19 వచ్చింది. ఒకసారి వెళ్ళిపోయింది, రెండోసారి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మూడోసారి వచ్చింది. ఇప్పుడు బూస్టర్ అంట. ఏమి ఇస్తారు? బూస్ట్. ఏ వేసినప్పుడు ఆయన కాపుదల మనకు ఉండాలి, భద్రత మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఏం చేస్తాడు? యేసు ప్రభు లోకంలో జన్మించినప్పుడు ఏమొచ్చింది? సంతోషం వచ్చేది. కాబట్టి ఎవరికి సంతోషం? నాట్ ఓన్లీ క్రైస్తవులకు మాత్రం కాదు, ప్రజలందరికీ సంతోషం. ఎవరికి? ప్రజలందరికీ సంతోషం. గట్టిగా పాట పాడలేదు కదా, గట్టిగా కదా, మా పాప పేరు కూడా 2వ పేరు ప్రిస్కిల్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతంత ఉన్నారు వీళ్ళు. అప్పుడు మీ పాస్టర్ గారు, మీ పాస్టమ్మ వాళ్ళ సంఖ్యలో పెట్టుకొని సాకున్నారు. ఇప్పుడు వాళ్ళు చెత్తలు అయిపోయినారు, పెళ్ళిళ్ళు అయిపోయింది, వాళ్ళ పిల్లలు కూడా అయిపోయినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఉన్న మనం ఈరోజు ఏం చేసుకుంటారు అంటే ఒకరినొకరు చూస్తే గుర్తు చేసుకుంటాం. రెండవది సంతోషం. ఒకరినొకరు గతమ్మగానే చూస్తే ఏముండాలి? సంతోషం. వారిని చూసి అట్లా తిప్పుకొని మొత్తడు బయట. ఎవరిని చూస్తే వాళ్ళ దగ్గరే పోయి కూర్చుంటాడు. వాళ్ళంటేనే ఇష్టం వాళ్ళకు.
వీళ్ళంటేనే ఇష్టం అట్లా చెప్పకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మోసే ఆరోను కలిసినప్పుడు వారి యొక్క హృదయంలో ఏమొచ్చింది? సంతోషం. రెండవదిగా యేసు ప్రభు వారు లోకంలో జన్మించినప్పుడు మహా సంతోషకరమైన శుభవర్తమానము దేవదూతలకు తెలియజేశారు. ఎవరికి సంతోషం వచ్చింది? ప్రజలందరికీ. అప్పటి వరకు ఏం చేస్తున్నారు ప్రజలు? చీకట్లో ఉన్నారు. ఒకటి. రెండవది భయపడుతున్నారు. జీవితంలో ఏమైంది వాళ్ళకు? భయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు కూడా ఈ నెల కొంచెం భయం వచ్చింది. ఏంది బా ఈ నెల ఇవన్నీ ఎదురుకు వస్తున్నాయి. ప్రతి మానవునికి కూడా భయం ఉంది. దేవుని స్తోత్రం. ఆయన గడగడగడగడ చదువుతుంది. నిర్మలా సీతారామన్ ఏం చేస్తుందంటే ఎత్తుకొని బడ్జెట్ చదువుతుంది. అయితే నాకు కూడా ఏమైపోయిందంటే బడ్జెట్ గురించి గలిబిలి అయింది. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంది. మాట్లాడితే ఒమిక్రాన్ వచ్చేస్తాయా? ఒక్కరు కూడా మీరు మాస్క్ వేసుకో కానీ వేసాడు. దేవుని స్తోత్రం. నేను కూడా వేసుకున్నాను, ఆయన కూడా వేసుకున్నది. నా దేవుడే పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మాస్క్ తప్పనిసరిగా మీ ప్రాణ రక్షణ ఏం చేయాలంట? అడుగడుపు చేతులు కడుక్కోవాలి, శానిటైజర్ వేసుకోవాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్ చేయాలి, తర్వాత మాస్క్ వేసుకోవాలి. ఇవన్నీ చేసి మనకు ప్రాణ రక్షణ గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే అది పాటించాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట చదువుదాం. చూడండి 116 దావీదు కీర్తన 116 దావీదు 12వ వాక్యం చదువుమా. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమీ చెల్లించను. నా రక్షణ పాత్రను తీసుకొని చేతపరుచుకొని ఏం చేస్తారంట? ప్రార్థన చేసుకోవాలి. దేనికి ప్రార్థన? యెహోవా చేసిన ఉపకారం. గాయ చెప్పకూడదు, మీతో చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకోవాలి మనం. దేనికి సంతోషం ఎట్లా వచ్చింది మనకు? ఎవరి వల్ల సంతోషం వచ్చింది మనకు? యేసు ప్రభు వారు జన్మించడం వల్ల మనకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ప్రజలందరికీ, నాట్ ఓన్లీ ఇన్ క్రైస్తవులకు మాత్రం కాకుండా ఎవ్రీవన్ ద లార్డ్ హస్ గివెన్ ద జాయ్, పీస్. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రజలకు ఇచ్చాడు. కాబట్టి అక్కడ మోసే ఆరోను కలిసినప్పుడు, ఇప్పుడు భాస్కర్ రావు గారు కలిశారు, తర్వాత పెనుగు నుంచి పాస్టర్ గారు వచ్చాడు. ఆయన ఎప్పుడైనా ఇట్లా తిడతానే ఉంటాను నేను. ఆయన మీ సేవకులు వీళ్ళిద్దరిని బాగా తిట్టేవాళ్ళు. నేను కొట్టేదని కూడా పోయేది నేను. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఆ రోజు అట్లా ఉన్నారు కాబట్టి ఈరోజు సేవకులు అయ్యారు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అలాగనే భాస్కర్ రావు పాస్టర్ గారు కూడా వదిలిపెట్టేయలేదు. కొంచెం లేట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏదైనా నేనేం చేస్తాను, కిరికిరి చేస్తాను. ఇదో వస్తాను అదో వస్తాను అంటే నాకు పట్టదు. దేవుని స్తోత్రం. కొన్ని కార్లు పట్టదు నాకు. కాబట్టి అవన్నీ చెప్పేస్తాను ఆయన. దేవుని స్తోత్రం. అయితే క్లోజ్గానే ఉంటాను. కాబట్టి దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పారు? ప్రజలందరికీ సంతోషం. ఇక్కడ యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమీ చెల్లించను. అంటే ఏం చెల్లిస్తాము? బాగా బిర్యానీ చేసి దేవుని నామాన్ని బాగా తినేసి ఏం చేయాలంట? పడుకోవాలి. బాగా చికెన్ తీసుకొచ్చి అట్లా చెప్పింది బైబిల్. ఏం చెప్తున్నావా? వాట్ వి సే ద బైబిల్? ప్రార్థన చేస్తాం. దేని నిమిత్తము? యెహోవా నాకు చేసిన మేలు కొరకు கர்த்தர் எனக்கு செய்த எல்லா நன்மைகளுக்காக நான் எண்ணத்தை ஒரு క్వశ్చన్ మార్క్. నా ఎన్ఎస్ఎల్ నాకు వచ్చింది, చెల్లి వచ్చింది, బెంగంపల్లి నుంచి చెల్లి వచ్చింది. దేవుడు చెల్లి ఏం తేలేదా? చెల్లి ఏం తెచ్చేది నీకు? దేవుడు దేవుడు నీకు దీర్ఘాయుసు ఇచ్చాడు. మా అన్న వచ్చాడు పెనుగో నుంచి, ఏం తేలేదా? ఇంకొక అన్న వచ్చాడు పాస్టర్ అన్న, ఆయన ఏం తేలేదా? ఏమీ తేగపోయినా పర్లేదు, రక్షణ పాత్రను తీసుకొని నేను చేస్తాను దేవుని. కొంతమంది అడుగుతారు, ఒక్క చీర తీసిలా, నాకు బర్త్డే కదా ఏమ్మా ఈసారి జాయిన్ అడిగాను నేను, ఏమ్మా ఏ మెటీరియల్ తీసుకుని? లేదు చీర తీసుకున్నదంట. చీర తీసుకున్నాను. ఏదో ఒక పాట ఉంది ఇక్కడ, చీర స్వకెత్తుకెళ్ళింది అది ఒకటి ఉంది. చీర, నా చీర బాగుందా, నా రైలు బాగుంది. ఇట్లా కొంతమంది పాటలు పడతారు. ఒకరోజు నేను ట్రైన్లో వస్తా అంటే వాళ్ళ అమ్మ
ఆ చిన్న బిడ్డ వాడి దగ్గర కింద పైన, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గర పోయేసి పాట పడుతున్నాడు. ఏం పాట? నీ చెయ్యి పట్ట లేదా అట్లా చూసి పాట పడుతున్నాడు. అరే నేను చూశాను, ఆయన నవ్వుకుంటాను. పిల్లలకు ఏం నేర్పిస్తారంటే దేవుడు మాట లేదు. కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, అనుకున్నప్పుడును ఏం చేయాలంటే దేవుడు మాట్లాడు. సినిమా పాట కూడా పాడతాను అనుకోవాలండి. కొన్ని అట్లా పాడుతూ ఉంటారు కదా, చెవులు వింటూ ఉంటాను, మైండ్లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఎగ్జామ్లు అప్పుడు అలా చేస్తాను. సినిమా పిచ్చి కూడా నా యవ్వన కాలంలో సినిమా పిచ్చి ఎక్కువ కాబట్టి మార్నింగ్ షో చూసేది, మ్యాట్ని చూసేది, ఫస్ట్ షో కూడా చూసేవాడు. అట్లా పిచ్చి ఎక్కిపోయి సైకిల్లోనే వేలూరు పోయి సినిమా చూసి వచ్చేవాడు. కాబట్టి నా యవ్వన కాలంలో దేవుడు నన్ను రక్షించాడు. 7 స్తోత్రం 28 ఏళ్ళలో దేవుడు నన్ను రక్షించాడు. 30 ఏళ్ళు సేవకు వచ్చాం. ఇప్పుడు దాదాపు 60 అయిపోయింది. 30 ఏళ్ళు సేవకు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహోవా నాకు చేసిన ఉపకారానికి నేను ఏమి చెల్లించదనో కింద చెప్పబడినది. నా రక్షణ పాత్రను తీసుకొని ఒక రాజు ఉన్నాడంట. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజు ప్రక్కనే ఒక ఆయన ఉండేవాడు, వాడు మంత్రి. రాజుగారు ఏం చెప్పినా సరే వీడు స్తోత్రం అని చెప్పేది. ఏం చెప్పేదమ్మా? స్తోత్రం చెప్పుకుంటాము. సరే ఒకరోజు అడవికి వెళ్దాము అంటే, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? కూర్చో కూర్చోండి. ఒక 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను, చాలు కదా? 10 నిమిషాలు సరే దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రాజు అడవికి వెళదామని మంత్రిని పిలుచుకుని వెళ్ళాడు. వెళదామంటే అన్నిటికీ వీడు ఏం చేస్తాడు, ఒకటి పోయింది, రెండో పోయింది, ఇంకా ఎవరైనా పోతారమ్మా? ఈ గొర్రె ఏం చేస్తారంటే, గొర్రెలు చూసారు ఎప్పుడు? గొర్రెలు ఒకటి పోయింది అనుకోండి, తర్వాత ఏం చేస్తాయి? ఇంకా వాక్యం చెప్పాడు. వాక్యానికి ఏం చేయాలంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యానికి ఏం చేయాలంటే దేవుడికి. ఇప్పుడు 3 ఆయన పోయింది. ఇంకా ఎవరికి నేను వాక్యం చెప్పేది? పత్రిక చేసుకున్న వాళ్ళే వెళ్ళిపోయినారు. ఇంకెవరికి ఇక్కడ వాక్యం చెప్పేది? దేవుడితో ముగి చేస్తామా? ప్రార్థన చేస్తాం, అంతే కదమ్మా? ఎవరు చెప్పేది? దేవుడితో. కాబట్టి ఆ రాజు ఏం చెప్పాడు? మా ఇప్పుడు అడవికి వెళ్ళాడు. అదే మేము అడుగుతున్నాం. కానీ రాజు పక్కనే మంత్రి ఉండేవాడు కదా, వాడు ఏది చెప్పినా ఏం చెప్పేవాడు? సరే అడవిలో ఏం చేస్తాడంటే హంటింగ్ చేస్తున్నాడు. అంటే బాణం వదులుతా ఉన్నాడు. బాణం వదులుతా ఉంటాడు. సడన్గా ఏమైపోయిందంటే వాడు బాణం వదులుతాడు, ఏరు కట్ అయిపోయాడు. ఈ మంత్రి గారు ఏం చేశాడంటే దేవుని స్తోత్రం అంటే చెప్పాడు. రాజు ఏరు కట్ అయిపోయి కింద పడిపోయి ఆయన రక్తం కారుతా ఉంటే మంత్రి ఏం చేశాడు? దేవుని స్తోత్రం అంటే చెప్పాడు. సరే ఆయన కోపం వచ్చేసింది. వస్తానే అందరిని పిలిపించి మంత్రి గారిని మొదట మన మంత్రి దేంట్లోనండి తీసుకెళ్ళి భద్రత చేయండి అని చెప్పేసి తగిలేసి. సరే ఇంకా 10 రోజులు అయిపోయింది. దానికి గాయం అంతా కూడా మానిపోయింది. తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ అడిగి వెళ్ళాడు రాజుగారు. రాజుగారు వెళితే అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఏం చేసేవాడంటే బాణం వదులుతా ఉన్నాడు. వాళ్ళు అడవిలో ప్రజలందరూ కూడా వచ్చి ఆయన పట్టుకున్నారు, అడవి ప్రజలు. సరే ఎవరో మంచిగా దొరికాడు కాబట్టి వీడిని ఏం చేయాలంటే కట్ చేసి తినాలని చేసి అనుకున్నారు. వాళ్ళు నాయకుడి దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు వాళ్ళు అన్నీ చూస్తారు, కింద నుంచి పైదాకా చూసినప్పుడు వాడిని చంపుకొని తినాలనుకుంటే వాళ్ళలో ఏమీ కూడా లోపం అనేది ఉండకూడదు. అప్పుడు చూస్తూ వచ్చారు. అందరూ చాలా సంతోషం ఉన్నారు. ఎట్లయినా ఈయన కట్ చేసి ఏం చేయాలి? తినేయాలి అంట చెప్పేసి అనుకున్నారు. అప్పుడు ఆ లీడర్ ఏం చేస్తాడంటే వాడు అక్కడ ఉన్న లీడరు వారి అందరినీ చెక్ చేస్తా ఉన్నాడు. కింద నుంచి పైదాకా చూస్తా వస్తే ఏలు కట్ అయిపోయింది. అప్పుడు రాజు రే వీడికి వేలు కట్ అయిపోయింది కాబట్టి వీడిని వదిలేయండి రాట అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? వదిలేయండి. రాజుకు చాలా భయం అన్నది, ఎక్కడ కట్ చేసి తింటారని. ఎప్పుడైతే వదిలేయాలి అంటే చెప్పారో అప్పుడు ఆయనకు చాలా సంతోషం. ఎంత నిమిత్తం వదిలేసాడు వాళ్ళని? వేలు కట్ అయిపోయింది. దీనికి కారకుడు ఎవరు? అక్కడ ఎవరు ఏం చెప్పారు? అప్పుడు గుర్తు వచ్చిందంట. ఈ రాజుగారికి ఏమొచ్చిందంటే మంత్రి గారికి గుర్తు వచ్చింది. ఏది వేరిగినా కింద పడిపోయినా స్తోత్రం, పైన లేచినా స్తోత్రం. కానీ దేనికైనా స్తోత్రం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, యెహోవా నాకు చేసిన మేలు కొరకు నేనేమి. ఇప్పుడు ఆపదలో నుండి ఏం చేస్తారు? స్తోత్రం జరుగుతారన్న కాపాడాడు. లేకపోతే అడవి ప్రజలు ఏం చేస్తుంటారు? ఆయన చేసుకుంటారు.
ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాం. పైన 7వ వచనం చదువుమా. పైన నా ప్రాణమును యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. క్షేమము విస్తరింప 8వ వచనం. మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా మరణం నుండి నా ప్రాణం కాపాడు. దేవుడు ఏం చేస్తారంట? ఏం చెప్పాలి? మనము మరణం నుంచి మనం తప్పించాడు. COVID-19 నుంచి నన్ను తప్పించాడు. ఎన్నో వ్యాధులు మనకు వస్తూ ఉంటాయి. వాటి అన్నింటిలో నుండి ప్రభువైన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం వందనాలు చెప్పాలి. రెండవదిగా కన్నీళ్లు విడవకుండా నా కన్నులను కన్నీళ్లు విడవకుండా నా కన్నులను కాపాడాడు. ఫస్ట్ ఏం చేశాడు? మరణానికి నన్ను తప్పించాడు. రెండోది ఏం చేశాడు? కన్నీళ్లు విడవకుండా. ఎప్పుడు చూసినా కొంతమంది కన్నీళ్లు విడుస్తారు. చెన్నైలో ఒక ఆయన ఏం చేస్తారంటే కన్నీళ్లు పోలీస్గా ఉన్నాడు. ఆయన ఇన్స్పెక్టర్గా మారాడు. ఇన్స్పెక్టర్ మారిన తర్వాత సిఐడి ఇన్స్పెక్టర్గా మారాడు. ఆ పోలీసుకు ఉన్నప్పుడు ఏం చేశారంటే రోజు తాగేవాడంట. ఒకరోజు ఆయన కడుపు నిండు కడుపుతో ఉన్నాయి. ఆయన అడిగినంట, అయ్యా ఒక స్వీట్ ఏదైనా తీసుకుంటారా అయ్యా అని ఆశపడి అడిగినాడు. ఈయనకి ఏం చేశారంటే సైకిల్లో వెళ్ళి డబ్బులు లేదు, అక్కడక్కడ పావులా రూపాయి అట్లా అడిగి 40 రూపాయలు తీసుకుంటాడు. స్వీట్ తీసుకున్నాను చెప్పి వెళ్ళాడు. స్వీట్ ఎక్కడికి పోయే లోపల మళ్ళీ తాగే అలవాటు వచ్చేసాడు. అది గుర్తు వస్తానే వీడు ఏం చేశాడంటే ఆ 40 రూపాయలు తీసుకెళ్ళి ఏం చేశాడంటే బాగా తాగాడు. దేవుని స్తోత్రం. తాగేసి పెట్రోల్ బంక్లో పనుకున్నాడంట ఒక పోలీసు. 3 దినములు అక్కడే ఉన్నాడు. తాగి 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 పెట్రోల్ బంక్. ఈ సిస్టర్ గారిని తాగేది వచ్చేది లోపలికి కొట్టేది. ఈమెం చేశాడంటే రక్షణ కూడా. కాబట్టి రోజు ప్రార్థన చేసేది ఆయన గురించి. ఒకరోజు బాగా కొట్టాడంట. కొట్టేసి ఏందా చేస్తుందట అని చెప్పేసి చూస్తే ప్రార్థన చేస్తాడు. ఆ పెనుగులో నూనె ఉంటే అది కూడా పైన పోసేసాడు. పెనుగులో కావలసిన. కాబట్టి దేవుని స్తోత్రం. అలాగా ఉన్నప్పుడు కూడా ఈమె దేవుని ప్రేమను విడిచిపెట్టలే. కన్నీళ్ళు ఎన్నో రోజులు కన్నీళ్ళు కలుస్తాం. ఒకరోజు బాగా తాగాడు, ప్రమోషన్ వచ్చింది. తాగి వచ్చి పడుకుంటా ఉంటే అప్పుడు ఒక శిలువ కనబడుతుందంట. భయపడిపోయినాడు. ఆ శిలువ ఆయన ఎదురుకు వచ్చినప్పుడు బెడ్ మీద అట్లే పడుకొని ఉన్నాడు. శిలువ ఎదురుకు వచ్చిందంట. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుని స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే ఆ శిలువ చూస్తేనే భయపడిపోయి లేచాడు. లేచి గబగబడిపోయి భార్యని చూసి ఏం చేస్తుంది? కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఆయనకు అప్పుడే యేసు ప్రభువారు కనబడి ఆయన రక్షణ పొందుకున్నాడు. తర్వాత 2 ఇళ్ళు తీశాడు. భార్యకు ఒక ఇల్లు, ఆయనకు ఒక ఇల్లు. 27 లక్షలు ఇచ్చి ఒక కారు కొనిచ్చాడంట భార్యను. సాటి విక్రమ్ అని చెప్పి ఆయన పేరు సాటి ఉన్నారు పోలీసులు. ఇక్కడ ఒక రోజు మీటింగ్ పెట్టి ఆయన పంపిస్తాను. తన భార్యకు ఇప్పుడు కన్నీళ్ళు విడుస్తుంది. ఆయమ కన్నీళ్ళు విడవకుండా ఒకప్పుడు కన్నీళ్ళు విడుస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? కన్నీళ్ళు విడవకుండా ఏసీ కారు ఎన్ని లక్షలమా? 27 లక్షల్లో కారు దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తుంది ఆయన మీద. ఆయన కొన్ని తీసి పెట్టరు, కొంచెం ఖర్చు ఎక్కువ పెడతా ఉంటాడు. కానీ ఖర్చు విషయంలో ఆయనకు నాకు కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కొన్ని అప్పులు తీసేదానికి పోతా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేయాలి. మా పాస్టర్ గారు అప్పులు తీయకూడదని చెప్పి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎవరు ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు దాని కొరకు ప్రార్థన చేయాలి. మీరు కొంచెం సపోర్ట్ చేయాలి ఆయన. సరేనా? మీరు ప్రార్థన చేసి ఏం చేస్తాడు? ఈ లోకంలో ఏదైతే ప్రార్థన చేసి బంధిస్తామో అది పరలోకంలో ఏం చేస్తాయి? బంధించి అవసరతలు అన్నీ ఉన్నాయి. డెకరేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. నేను కూడా చేయాలి. సింపుల్గా పెయింట్ కొట్టాను, వదిలిపెట్టాను. ఈయన చేయాలంటే బిర్యానీ చేయాలి. ఎందుకు ఖర్చు పెట్టాలంటే బిర్యానీ చేయాలి, బాగా బిర్యానీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాకేమంటే ఆర్డర్లు పెట్టుకున్నారు. పాప ఉంది, అమ్మ ఉంది, వాళ్ళు ఉన్నారు కదా, ఎట్లా కడతారు అప్పులు అట్లా చెప్పేసి నాకు బాధ వస్తుంది. కాబట్టి కన్నీళ్ళు విడవకుండా నా యొక్క కళ్ళను ఏం చేశాడైనా కాపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారమ్మా? కన్నీళ్ళు విడవకుండా కాపాడాడు. దేవుని స్తోత్రం. మొదట ఏం చేశాడు? మరణం నుంచి కాపాడాడు. రెండవది ఏం చేశాడు? కన్నీళ్ళు విడవకుండా కాపాడాడు. మూడవదిగా జారి పడిపోకుండా. కొంతమంది జారి పడిపోతారు, క్రైస్తవులుగా ఉంటారు. జీవితంలో ఏం చేస్తారంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే అయ్యా నాకేమీ జరగలేదు యేసు దగ్గర వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పడిపోతారు.
లతాదిత్య గారు అట్లా లేదు, స్టబ్బుడుగా ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా అన్న కూడా దేవుని స్తోత్రం దేవుల్లో నిలకడగా ఉండాలి. భక్తి ఎట్లా ఉండాలంటే 3 రకమైన భక్తి. ఒకటి పిల్లికున్న భక్తి అంట, ఇంకోటి ఏంటంటే కోతికున్న భక్తి, ఇంకోటి కంగారు అంటారు చూడండి అది. కాబట్టి ఆ పిల్లి ఏం చేస్తా అమ్మా ఏదో వస్తుంది అమ్మ దెయ్యం లేయి అంటుంది, వేసి పోదుంది. అందరూ చిన్నపిల్లలందరూ వచ్చి కూర్చొని నేను వచ్చినప్పుడే చెప్పాను ఆయన, నేను రానయ్యా ఇక్కడ చాలా ఎక్కువ పాటలు పడుతూ ఉంటారు. ఒక పోయినామా 2 పాటలు, నేను 4 పాటలు పైన ఎక్కువ ఒక అర్ధగంట ప్రసంగం చేస్తాను అంతే. ప్రార్థన చేస్తాం, పోయి రండి అమ్మా రైతులా చెప్పేస్తాను రావడానికి. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే లేకూడదు దేవుణ్ణి. నేను మా వాళ్ళే చెప్తా ఉంటాను, దేవుణ్ణి ఇక్కడ ఏం చేస్తామంటే తక్కువ చేసినట్టు. దేవుడు మన మధ్య ఉన్నాడు, 2 కానీ 3 కానీ నామలో ఉంటే ఏం చేస్తారంట ఆయన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళతా ఉంటే ఆయన అవమానపరిచినట్టే కదా. కలెక్టర్ దగ్గర పోయి నేను కలెక్టర్ చూసేసి సైలెంట్గా వచ్చి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోతా ఉంటే ఎట్లా ఉంటుంది? రే వీటిని మెడబట్టి బయటికి ఏం చెయ్యి చెప్తాడు. స్టేషన్ గడికి పో. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఈయన చూసేసి మేము జైల్లో ఉన్నాం. ఒక ఆయన ఉన్నాడు పెద్ద లీడర్ ఇప్పుడు ఆయన. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నిన్న సాధ్యం చెప్పాడు ఈయన గురించి, పాస్ గారి గురించి. ఈయన జైల్లో మాకు సబ్జె చేసేవాళ్ళు, ఒక పెద్ద రౌడీ రక్షణ ఉంది. ఇప్పుడు మాతో కమిటీలో కూర్చున్నాడు ఆయన. మొన్న కమిటీ మీటింగ్ పెట్టుకుంటే అందులో కూర్చున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఈయన జైల్లో ఈయన మాకు అంతా సప్లై చేసేది అట్లా చెప్పేసి ఆయన చూసి ఏమన్నా బాగుండవా అట్లా పలకరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. 3వదికి ఏం చేస్తామంటే జారి పడకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే విశ్వాసం జారిపోతారు. 1 year 2 years 4 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఉంటారు, జారిపోతారు. విశ్వాసంలో జారిపోకూడదు, ప్రార్థనలో జారిపోకూడదు, బైబిల్ చదవటంలో ఏం చేయకూడదు జారిపోకూడదు, సేవ చేసే విషయంలో జారిపోకూడదు, ఇచ్చే విషయంలో జారిపోకూడదు. మాస్టర్ గారు కొంచెం పని చేస్తూ ఉంటారు. అయితే సాయంత్రం అయితే ఆయన కరెక్ట్గా అక్కడ ఒక మీటింగ్ పెడతాడు. నేనైతే ఎక్కడైనా తిరిగి వస్తే అలసిపోయి నేనేం చేస్తానంటే కొంచెం పడుకుందాం లే అట్లా అంటే పడుకోండి. అయితే బైబిల్ చదివే విషయంలో జారిపోండి, ప్రార్థన చేసే విషయంలో జారిపోండి. కాబట్టి ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు అంటే జారి పడించకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఒకరిని చూసినప్పుడు మనకేముండాలి? సంతోషం ఉండాలి. యేసుప్రభు పుట్టినప్పుడు ఏమొచ్చింది? మహా సంతోషం వచ్చింది. కాబట్టి దేవుడు నాకు చేసిన మేలు కొరకు నేనేమి చెల్లించగలను. కాబట్టి ఆయన నన్ను మరణం నుంచి కాపాడాడు. 2వదిగా కన్యను తెలియకుండా కాపాడాడు. 3వదిగా ఏం చేస్తారు? దారి పడిపోకుండా కాపాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దీర్ఘాయుసు ఎట్లా వస్తుంది చెప్పి మనం ముగిస్తాం. 38 అధ్యాయం యెషయా గ్రంథంలో 38 అధ్యాయం 38 3వ వచనం చదువు. అమ్మా హలో మేడం నమస్కారం, రండి. ఏం చేస్తారమ్మా? ఏమంతా ఇది పంపాక మునిగిపోతుంది, లోపల రండి. చదువు 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 3వ వచనం చదువు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించితిని కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. ఆమేన్. చెప్పండారమ్మా? అలా తీసుకురా లేడీస్ గోటి కొట్టించి గోటి కొట్ట లేడీస్ ఆమె హల్లెలూయా. అదే కాబట్టి దేవునికి అంత ప్రేమ కలిగి ఉండాలి. దేవుని సంఘం అంటే అనేసంటే ఐక్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. సరే ఇప్పుడు ఏం చేశారంటే అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడా? ఆ పై భాగంలో నిండారహితుడుగా జీవించాను, నీ ఎదుట నేను ఎట్లా నడుచుకున్నాను ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకో. ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకో. కింద భాగంలో 7వ వాక్యానికి వచ్చినప్పుడు మళ్ళా హిజ్కియా దగ్గరగా మొదటి వాక్యం ఏం చెప్పబడింది చూడండి. మొదటి వాక్యం చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగి ఉన్నదంట.
ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వెళ్ళి నీవు మరణమవుతావు, ఇంక మీద బ్రతుకువు అంట చెప్పాడు. నీ ఇల్లు చెక్క పెట్టుకోయా అన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, నేను ఎట్లా ఎంచుకున్నాను ప్రభు నీ ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. కింద 7వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, మళ్ళా యెషయాను పంపిస్తున్నాడు. ఆ హిజ్కియా యొక్క ప్రార్థన నేను విన్నాను, నీకు ఏం చేస్తాను, మళ్ళా ఆయుష్కాలం పొడిగించాను. ఎన్నేళ్ళు? 15 ఏళ్ళు. చదువు కథ చదవండి, చదువుతా. వెళ్ళిపోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదును దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం పొడిగించాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయుష్కాలం కావాలంటే కేక్ కట్ చేస్తే ఆయుష్కాలం వచ్చేది, బిర్యానీ చేసుకుంటే ఆయుష్కాలం రాదు. ఏం చేసి ఆయుష్కాలం వస్తుంది మనకు? ప్రార్థన చేయాలి. నీ ఎదుట ఎలా నడుచుకున్నాను ప్రభా, ఎలా నడుచుకున్నాను, యథార్థవంతులుగా నేను నడుచుకున్నాను కదా. కాబట్టి దీర్ఘాయుష్ ఎట్లా వస్తాను. కొంతమంది తెల్లతో జాకింగ్ చేస్తూ ఉంటారు, పరిగెత్తా ఉంటారు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. కొంతమంది తెల్లతో లేసి ఒక గ్లాస్ పాలు తాగుతూ ఉంటారు. నేను కూడా కాఫీ టీ అని తాగను, ఒక గ్లాస్ పాలు ఇస్తారు, తర్వాత ఏం తాగను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాలు తాగితే మనకు రాదు, బూస్ట్ తాగితే రాదు బలం. దేవుని ఎదుట యథార్థంగా నడుచుకుంటూ దేవుని ఎందుకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు, నీ యొక్క ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళు చిత్తూరు ఎక్కడ న్యూట్రల్ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కడ ఉంది, వరీపులు ఎక్కడ ఉంది చూడండి, వాళ్ళు నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు. మా భార్య ఆయన, ఇంకొక ఆయన సుశీలమ్మ చనిపోయింది, ఇంకొక ఆయన వేస్తారని చెప్పి ఉంది, ఒక ఆయన చంద్రమ్మ. వీళ్ళందరూ నలుగురు ప్రతి వారం భయపడి వాళ్ళు మధ్యాహ్నం, మంచి మధ్యాహ్నం, అది కూడా మంచి మధ్యాహ్నంలో 2 గంటలకు కరపత్రికలు తీసుకొని వాళ్ళకి ఆటో కూడా చాట్ ఇచ్చారు. నేరుగా నడుచుకుంటా పోవాలి, అక్కడ ప్రార్థన చేయాలి. నడుచుకుంటా వచ్చినప్పుడు రోడ్లో ఎవరు కనపడతారో వాళ్ళకు పత్రిక. దేవుని స్తోత్రం, అది సేవ. కాబట్టి మేమంతా కాలంలో అట్లా సేవ చేసాము. కాబట్టి దేవుడు మాకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు కూడా కోవిడ్ వచ్చింది, ఏమీ తెలియదు కానీ జ్వరంతో పనుకున్నాను. అయితే ఒక వారం, అంతకుముందు ఒకసారి ఒక 10 రోజులు పడుకున్నాను. చాలా వీక్ అయిపోయాను, నాకే అర్థం కాలే. డాక్టర్ దగ్గర ఎక్కడ పోలేదు. అయితే దేవుడు కన్నీరు విడకుండా దేవుడు ప్రాణాన్ని కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక ఆదరణ కూడా కూడికి వెళ్ళి వచ్చాను. నేను పాస్టర్ గారు చాలా దూరం, 40 కిలోమీటర్లు. కాబట్టి అక్కడి నుంచి వచ్చాం, ఏడాది ఉంది. ఈయన అప్పుడే ఫోన్ చేశారు, నేను వద్దులేమా, నేను రాను, వెళ్ళు అంటాను. అలా ఆయన బలంతో ఈయన ఫోన్ మీద ఫోన్ తీరా సరిపోదాన్ని అంటే చెప్పేసి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. దేవుడు మేము దీవించిన దాకా సమయం పాస్టర్ గారికి, మీ స్థానిక పాస్టర్ గారికి ప్రార్థన చేయడానికి మంచి ఆయన ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. పాపకు పెళ్లి చేయాలి, వాళ్ళ పిల్లలు చూడాలి. దేవుని స్తోత్రం. మా పిల్లలందరూ చేసి ఒక కొడుకు పెళ్ళి వాడు చేసేస్తే నా బాధ్యత తీరిపోతే వాడి పిల్లలు చూడాలి. నేనంతా పిల్లలు చూడాలి కదా, నేను తాత రావాలి. దేవుని స్తోత్రం. నైనా అయిపోయాను, తాత అయిపోయాను, ఆయన కూడా అయినాడు అనుకో. అయితే సొంత బిడ్డల యొక్క కడుపులో పుట్టిన వాళ్ళని చూడాలి. దేవుని స్తోత్రం. దీర్ఘాయుసు మీ పాసముకు, మీ పాస గారికి దీర్ఘాయుసు కలిగి మీరందరూ ఇచ్చారే ప్రార్థించాలి. రెండవది దేని కొరకు ప్రార్థన చేయమన్నాను. ఒక ఆయన అప్పుడు తీసి 15 లక్షలు 10 లక్షలు ఈ సంవత్సరం ఆయన చెప్పాడు, అయ్యా పాస్టర్ నాకు అల్లుడు అవుతాడు, 10-15 లక్షలు తిరుపతిలో ఉన్నాడు, ఆయన కాలేజీ పెట్టుకున్నాడు. ఈసారి చెప్పాడు, లిమిట్గా పెట్టుకున్నాను మామ మన అల్లుడే. ఆయన చెప్పేది లిమిట్గా పెట్టుకున్నాను, ₹1 కూడా నేను అప్పుడు చేయలేదు మామ. అప్పుడు చేసి ఇక్కడ ఇస్తాను క్రిస్మస్ చేసి. నేను పాస్టర్ గారు చాలా బాధతో వెళ్ళేవాడు, ఏంది అట్లా అప్పుడు తీసి. కాబట్టి మీరు చేసి 2023కు మీ పాస్టర్ ఏం అప్పులు లేకుండా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది కన్ను ఆపరేషన్ చేయాలి. రోజు చేసి నాకు కన్ను సరిగా కనపడాలి అంటారు. మీరందరూ తల ఒక 1000-500 ఇస్తే ఆయన పోయి కన్ను ఆపరేషన్ చేసుకొస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్పెషల్ కానికే ఓ 10,000 ఇచ్చేసి జేబులో పెట్టి తీసుకెళ్ళి అట్లా చెప్పండి. మీరందరితో కొంచెం సహాయం చేయండి. నేను కూడా కన్నుగా ఆపరేషన్ చేయకుండా చాలా బాధపడాను. అప్పుడే కాలు ఎరిగింది, నాకు కన్ను తెలియకుండా కింద పడిపోయి కాలు ఎరిగింది. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఒక స్థలం చూపించాడు. అక్కడ
అక్కడ చూపిస్తే అదే స్థలానికి వెళ్ళి నేను అడ్మిట్ అయిపోయాను. ఒక 5,000 పెట్టుకున్నాను. దాదాపు 50 రూపాయలు అయింది. 2 కన్నా ఆపరేషన్ చేసుకున్నాను. లెన్స్ పెట్టుకున్నాను. కాబట్టి ఇది ఫారిన్ లెన్స్ 16,000 రూపాయలు ఒక లెన్స్. ఇప్పుడు బైబిల్ చిన్న బైబిల్ కూడా చదువుతాను. కాబట్టి ఏం చేయాలంటే ఆయనకి ఎవరు సహాయం చేసే లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ వల్ల అయిన సాధ్యమైన ఆనకు ఆయనకి ఏం చేయాలి, ఇవ్వాలి. సరేనా? ఒక తీర్మానం చేసుకొని రాత్రి కాబట్టి చేసుకొని త్వరగా మార్చి నెలలో ఈ నెల ఎండింగ్ కంటే ఆయనకి ఏం చేయాలంటే ఆపరేషన్ తీసుకొచ్చి వదిలిపెట్టాలి. ఇంకా బాగా పుష్టిగా పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి అని చెప్పి మీరు ప్రార్థన చేయాలి. మీరందరూ బాగా ప్రేమిస్తారు. నేను స్తోత్రం చెడు మీరు దీవించిన కాక భాస్కర్ గారు అతని ప్రార్థన చేస్తారు. ఆయన కుర్రాడు ఇప్పుడు పల్లెంతా పోయింది. నాకంటే చిన్నవాడు. నా పల్లెంతా ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. పరలోకమున్న మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి వేళనైనా నీ కుమార్తె పుట్టినరోజుని మమ్మల్ందరూ నీ నామంలో చేర్చినైనా నీ వాక్యం వినడానికి అయా ధ్యానించడానికి నీ కృప ఆ బిడ్డకు ఉండేటట్లు సహాయం చేయి. ఎంతవరకు ఆరంభించి అంతవరకు నువ్వు ఉండి నడిపించిన బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు కింది. నీ నూతన సంవత్సరంలో ఆశిచ్చి ఆరోగ్యించి అయా తండ్రి నీ సేవలో అయా ప్రార్థన అన్నింటిలో నువ్వు తోడేయండి నడిచు. వచ్చిన బిడ్డలందరినీ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని అందరినీ దీవించాలి, ఆశీర్వదించాలి. నీ చెత్త నెరవేర్చుకోమని, నీవే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు చెప్తాం. నా ప్రాణమా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు బయట ఎవరు వెళ్ళండి, అందరికి భోజనం ఉంది. సరే, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవా, నమ్మకం బిడ్డకి ఇచ్చిన యొక్క దీర్ఘాయుసు కొరకు అతడి సోదర దేవా, ఎన్నో అపాయములు, కష్టాలు, ఇబ్బందులు ఈ సేవ చేయటంలో తండ్రి ఆసక్తి కలిగి జీవించినందుకు వందనాలు. అలానే పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని దీవించండి. తనకి ఇచ్చిన కుమార్తెను కూడా ఆశీర్వదించండి. అతను ఇంకా ఎక్కువ దీర్ఘాయుసు కలిగి చేసి నడిపించు. సంఘముగా అతని కుటుంబంగా అతని నీ బిడ్డని దీవించడానికి మనం తీసుకొచ్చినందుకు వందనాలు. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.